హాయ్ హలో నమస్తే. మీరు చూస్తున్నారు ఏపీ హిందీ సేవా సమితి యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, మరి భక్తి కాల్ సంబంధించి ఈరోజు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. మరి ఈ టాపిక్ మీకు అర్థం కాకపోతే, మరి ఈ టాపిక్ మీరు నేర్చుకోకపోతే మరి భక్తి కాలకు సంబంధించి చాలా విషయాలు మీరు మరి అర్థం కావు. సో రిలేటెడ్ టు దిస్ టాపిక్, రిలేటెడ్ టు కంప్లీట్ సగున్ ఆర్ నిర్గుణ్, నిర్గుణ భక్తి అయినా సగుణ భక్తి అయినా ఈ యొక్క ఆది భక్తి కాలంలో ఉన్నటువంటి ఈ యొక్క प्रमुख वैष्णव सांप्रदाय, प्रमुख वैष्णव आचार्य, इनके बारे में जानना अति महत्वपूर्ण विषय है. అర్థమైంది కదండి. సో ముందుగా మనం ఆది గురు శంకరాచార్య. సో ఆది గురు శంకరాచార్య ప్రవేశపెట్టినటువంటి అద్వైతవాద్. అయితే ఇక్కడ మనకి భక్తి కాల్లో శంకరాచార్యకి సంబంధించి మనకి అవసరం లేదు. అంటే శంకరాచార్యకి రిలేటెడ్గా మరి భక్తి కాల్ సాహిత్యం అనేది శంకరాచార్య ఎక్కడా కనిపించడు. కాకపోతే అంటే శంకరాచార్య అంటే ఆచార్య, ఆదిగురు ఆచార్య. కాకపోతే ఆయన ప్రతిపాదించినటువంటి అద్వైతవాద్ सगुण काव्य और निर्गुण काव्य दोनों काव्यों में जो अद्वैत का मूल तत्व है वो दिखाई देता है, उन काव्यों में दिखाई देता है अद्वैतवाद. ముందుగా మరి చాలా ఎక్కువగా మరి హిందీ అభ్యర్థులు భక్తి కాలకు సంబంధించి ఈ ద్వైతవాదు, శుద్ధైతవాదు, అద్వైతవాదు ఈ యొక్క సాంప్రదాయాల మధ్య కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. ఎక్కువగా మరి క్వశ్చన్లో మనం మిస్టేక్స్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో అందువల్ల మనం ఇది చాలా క్లియర్గా మనం తెలుసుకుందాం. మీకు నేను చెప్తాను. సో చాలా క్లియర్గా మీకు అర్థమైపోతుంది, ఎక్కడ ఎటువంటి పొరపాటు జరగదు. ముందుగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అద్వైతవాద్. ఆ ద్వైతవాद ने आ का अर्थ है नहीं, आ का अर्थ है नहीं, द्वैत क्या नहीं है देखेंगे. ठीक है, देखिए अद्वैतवाद का दूसरा नाम है शंकराद्वैत. अद्वैतवाद का दूसरा नाम, अद्वैतवाद मरोक पेर ఏంటంటే शंकराद्वैत. अद्वैतवाद का प्रवर्तक कौन है? अद्वैतवाद మరి స్థాపించిన వారు ఎవరు? ప్రవర్తक कौन है? शंकराचार्य. कौन है? शंकराचार्य, आदिगुरु शंकराचार्य. మరి शंकराचार्य का जन्म 788 728 और इनका महासमाधि 820 ईस्वी में. 788 క్రీస్తు పూర్వం. అదేవిధంగా ఆయన యొక్క మహాసమాధి, ఆది గురువు కాబట్టి మృత్యు అనకూడదు, అతన్ని మృత్యు హుయి అని చెప్పకూడదు. महासमाधि हुई है 820 ईस्वी में. सो इनका जन्म केरल में हुआ. उत्तराखंड में इनकी महासमाधि, उत्तराखंड में इनकी अंतिम दशा गुजारी है, माने महासमाधि हुआ है उत्तराखंड में. जैसे शंकराचार्य क्यों इस अद्वैतवाद को पूरे भारत में प्रचार किया? देखिए उस समय चारवाक, जैन, बौद्ध, स्मार्त बहुत कुछ संप्रदायों में अनाचार, अनैतिकता और विकृतियाँ फैला हुआ है. पूरे समाज इन विकृतियों को, उन अनाचारों को फैला जा रहा है. అంటే ఈ యొక్క అనాచారాలు కానీ, బాహ్య ఆడంబరాలు కానీ, ఈ యొక్క ఈ ముఖ్యంగా జైన బౌద్ధ ధర్మాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పూర్తి సమాజం మీద అవి కనిపిస్తున్నాయి. సో వీటిని ఖండిస్తూ ఈ యొక్క అనాచారాలని, ఈ యొక్క వికృతుల్ని, ఈ యొక్క బాహ్య ఆచారాలని ఖండిస్తూ, విరోధిస్తూ మరి మరలా ఒక్కసారి వైదిక ధర్మాన్ని पुनर्जीवित किया. वैदिक धर्म को आदिगुरु शंकराचार्य ने पुनर्जागरण किया. जब वेद काल में उपनिषद, रामायण, महाभारत, पुराण आदि जो आदि ग्रंथों से जब जिस प्रकार की स्थिति बनी हुई थी, उन वैदिक वेद पुराणों को, उन वेद पुराणों में जो भी सिद्धांत है, जो भी सात्विक
तत्व है उस तत्व को పునర్జాగరణ किया శంకరాచార్య. అర్థమవుతుంది కదండి. మరలా ఒక్కసారి వేదకాలంలో ఉన్నటువంటి వైదిక ధర్మాన్ని మరి ఆదిగురు శంకరాచార్యుడు స్థాపించి అద్వైత సిద్ధాంతాన్ని పూర్తి భారతదేశంలో ప్రచారం చేశాడు అద్వైత సిద్ధాంతాన్ని. దాన్ని మనం అద్వైత సిద్ధాంతం అంటాం. అసలు ఆయన రాసినటువంటి బ్రహ్మసూత్ర అనే గ్రంథంలో ఈ అద్వైతానికి ఏం చెప్పాడంటే అహం బ్రహ్మస్మి तुम ही ब्रह्म हो जीव और परमात्मा में कोई भेद नहीं. आद्वैत माने आकाद्य है नहीं. क्या नहीं है? जीव और परमात्मा में कोई भेद नहीं है. जीव और परमात्मा में कोई भेद नहीं है. अद्वैत అంటే అదేనండి. अद्वैत అంటే जीव और परमात्मा में कोई भेद नहीं है, कोई अलग नहीं है. जीव और परमात्मा कोई अलग नहीं है, दोनों एक है. ब्रह्म ही सत्य है. जो भी दृश्य दिखाई देता है वो मिथ्य है. जगत मिथ्य है, जगत माया है. जीव और ब्रह्म में कोई भेद नहीं है. ఇవి ముఖ్యంగా ఆయన చెప్పినటువంటివి. అర్థమైందండ. బ్రహ్మమే సత్యము. ఈ బ్రహ్మములో ఈ బ్రह्म और जीव दोनों अलग अलग नहीं है. आत्मा और परमात्मा दोनों अलग अलग नहीं है, दोनों एक है. जीव और परब्रह्म, जीव परब्रह्म का तत्व है. जीव और ब्रह्म दोनों अलग नहीं है, दोनों एक है. ఈ కనిపించేటువంటి ఈ మనం బయట చూసేటువంటి ఈ దృశ్య ప్రపంచం అంతా కూడా మాయా. ఏదైతే బ్రహ్మ ఏదైతే ఉందో అదే సత్యము అనేసి ఎవరు చెప్పారంటే మరి ఆదిగురు శంకరాచార్య చెప్పారు. అర్థమైంది కదండి. సో అద్వైత సిద్ధాంతం అంటే ముఖ్యంగా అదేనండి. అద్వైతం అంటే జీव और परमात्मा में कोई अलग नहीं है. जीव और परमात्मा हर एक जीव में ब्रह्म है. అహం బ్రహ్మస్మి तुम ही ब्रह्म हो. నువ్వే బ్రహ్మవి, నువ్వే భగవంతుడివి. సో ఆ విధంగా ఆ యొక్క తత్వాన్ని పూర్తి భారతదేశాన్ని అంతటిని కూడా ఆయన ప్రచారం చేశాడు. ఓకేనా. సో అంటే నీవే బ్రహ్మం అనే విషయాన్ని అజ్ఞానము కారణంగా మాయ కారణంగా నువ్వు దాన్ని తెలుసుకోలేకపోతున్నావు. अज्ञान के कारण ब्रह्म को नहीं जान पाते हो. अज्ञान है, ज्ञान विहीन है, मूर्ख है, इसलिए तुम उस तत्व को जान नहीं सकते हो. అర్థమైందా. సో అయితే ముఖ్యంగా వైదిక ధర్మం అంటే ఏంటంటే వైదిక ధర్మం అంటే जो विष्णु अने विष्णु अवतार, विष्णु मने वासुदेव, जो विष्णु का जो अवतार है 24 अवतार माना जाता है. उनमें 10 अवतार प्रमुख माना गया है. मत्स्य, कूर्म, वराह, नृसिंह, वामन, परशुराम, राम, कृष्ण, बुद्ध, कल्की. అంటే వైదిక ధర్మంలో ముఖ్యంగా वासुदेव ने पूजिस्तार. అంటే विष्णु को आराधना किया जाता है. विष्णु को जो तत्व होता है उस तत्व को प्रचार करना ही वैदिक धर्म है. అయితే మనకి శంకరాచార్యుడు పూరి మొత్తం భారతదేశం అంతా పర్యటించి మధ్య భారతదేశం వెళ్ళి ఆయన శారదాపీఠాన్ని స్థాపించాడు. అంటే గుజరాత్లోని ద్వారకాపురి అనేటువంటి గ్రామంలో, ద్వారకా అనేటువంటి ప్లేస్లో గుజరాత్ మధ్య భారతదేశం వెళ్ళినప్పుడు, అదేవిధంగా ఉత్తర భారతదేశం వెళ్ళినప్పుడు అక్కడ జ్యోతిర్మఠాన్ని స్థాపించాడు బద్రీ ఆశ్రమంలోని. అదేవిధంగా కర్ణాటక మంగళూరులో దక్షిణం వైపు వచ్చినప్పుడు శృంగేరి మఠాన్ని స్థాపించాడు. ఒడిస్సాలో గోవర్ధన్ మఠం స్థాపించాడు. సో ఈయన గురించి ఎందువల్ల తెలుసుకోవాలంటే పూర్తి భక్తి సాహిత్యం, భక్తి కావ్యలో మరి చాలా అక్కడక్కడ అద్వైత సిద్ధాంతాలు మనకి కనిపిస్తాయి. ఎక్కువగా మన నిర్గుణ భక్తిలో కూడా ఈ అద్వైత సిద్ధాంతం, అద్వైత సాంప్రదాయం అనేది కబీర్ దాస్ కూడా అద్వైత సిద్ధాంతాన్ని ఫాలో అయ్యాడు. అర్థమైందండి. సో ముఖ్యంగా మనకి శంకరాచార్యుడికి సంబంధించి మనం ఏవి తెలుసుకోవాల్సిన లేదు, కానీ అతను ప్రవేశపెట్టినటువంటి, అతను
చేసినటువంటి ఈ అద్వైత సిద్ధాంతం గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకున్నాం. ముఖ్యంగా మనకి 11వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం వరకు ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి ముఖ్యంగా 5 ఆచార్యులు ఎవరంటే రామానుజాచార్యు, మాధవాచార్య, విష్ణు స్వామి, నింబార్కాచార్య, వల్లభాచార్య, వీరి గురించి మనం లోతుగా తెలుసుకోవాలి. ఏంటి? సో భక్తి కాల్ కే ప్రముఖ ఆచార్య, ముఖ్యంగా ఈ 5 ఆచార్యుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి వీటి నుంచి మనకి ఎక్కువ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. అదేవిధంగా వీళ్ళు స్థాపించినటువంటి సాంప్రదాయాలు చూడండి. మొదటిగా రామానుజాచార్య విశిష్ట అద్వైతవాద్, विशिष्ट अद्वैतवाद ने इन विशिष्ट अद्वैतवाद के प्रवर्तक माना जाता है. किन्हें? रामानुजाचार्य. विशिष्ट प्लस अद्वैत. देखिए अद्वैतवाद అంటే ఏంటో తెలుసుకున్నాం మనం. विशिष्ट प्लस अद्वैत. ఓకేనా? నెక్స్ట్ మాధవాచార్య ఏంటంటే ద్వైతవాద్. ఇక్కడ మనం అద్వైతవాద్ అంటే ఏంటో తెలుసుకున్నాం. తర్వాత మనం విశిష్ట అద్వైతవాద్ అంటే ఏంటో మనం ఇప్పుడు చెప్పుకున్నాం. ఇది కేవలం द्वैतवाद, अद्वैत में आ निकाल दिया गया. अद्वैत में देखिए, अद्वैत में क्या है? आ निकाल दिया, केवल द्वैत है यहाँ. उस द्वैतवाद संप्रदाय को किसने चलाया? माधवाचार्य ने चलाया. किसने चलाया? माधवाचार्य ने चलाया. తర్వాత మనకి విష్ణు స్వామి शुद्ध अद्वैतवाद. शुद्ध है, द्वैतवाद है, लेकिन वो शुद्ध है. शुद्ध प्लस द्वैत. देखिए शुद्ध प्लस द्वैतवाद. इसके बाद निंबार्काचार्य का जो संप्रदाय है द्वैत अद्वैतवाद. द्वैत है और द्वैत नहीं भी है. ईना किसका प्रवर्तक है? किस संप्रदाय को चलाया इन्होंने? द्वैत अद्वैतवाद. తర్వాత నెక్స్ట్ వల్లభాచార్య शुद्ध अद्वैतवाद. ఇక్కడ शुद्ध अद्वैत. ఓకేనా? ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం మనం. మరి రామానుజాచార్య 11వ శతాబ్దం వాడు ఇతను. అంటే ఈ యొక్క 5 ఆచార్యులు 11వ శతాబ్దం నుండి 16వ శతాబ్దం వరకు వీరి యొక్క వైష్ణవ సాంప్రదాయాన్ని ప్రచారం చేశారు. వైష్ణవ సాంప్రదాయాన్ని ముఖ్యంగా దక్షిణ భారతదేశం నుంచి ఉత్తర భారతదేశం మొత్తం దేశం అంతా కూడా వ్యాప్తి చెందింపజేశారు. ఓకేనా? అయితే వైష్ణవ సాంప్రదాయక ఆరంభకర్త ఆదిగురు శంకరాచార్య కాదండి. ఎవరంటే రామానుజాచార్య. ఎందుకంటే ఆదిగురు శంకరాచార్యకి ఇక్కడ రామానుజాచార్యకి ముందుగా మనకి అక్కడ మనం చెప్పుకున్నాం 6వ శతాబ్దం అంటే 788వ సంవత్సరం అవుతుంది. సో ఇతను 1100, సుమారు 300 సంవత్సరాల డిఫరెన్స్, సుమారు 250-300 సంవత్సరాలు డిఫరెన్స్ ఉంది వీళ్ళకి. ఓకేనా? సో మనకి ఇక్కడ భక్తి కాలంలో ఉన్నటువంటి ప్రముఖ ఆచార్యుల గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి ఇతను वैष्णव सांप्रदाय के आरंभकर्ता कौन है? रामानुजाचार्य. वैष्णव धर्म के आरंभकर्ता कौन है? रामानुजाचार्य. इनका सिद्धांत, इनका संप्रदाय क्या है? विशिष्ट अद्वैतवाद. क्या है? विशिष्ट अद्वैतवाद. विशिष्ट है, अद्वैत है. विशिष्ट अद्वैत कैसा होना चाहिए? विशिष्ट होना चाहिए. 84 योनियों में जीव जन्म लेता है. 84 లక్షల యోనుల్లో మరి ఈ జీవాత్మ అనేది మరల పుడుతుంది, పుడుతుందని చెప్పుకుంటారు కదా. ఇక్కడ రామానుజాచార్య ఏమంటున్నాడంటే, నువ్వు విశిష్టంగా భక్తిని ఆరాధించినట్లయితే, భక్తిని పెంపొందించుకున్నట్లయితే, భగవంతుని ఆరాధించినట్లయితే ఒక 4 లేదా 6, 8 యోనుల తర్వాతే నువ్వు మళ్ళీ నీ జన్మం అనేది వస్తుంది, నీ యొక్క ఆత్మ జీవాత్మలో కలుస్తుంది అని చెప్తున్నాడు. దాన్నే విశిష్ట अद्वैतवाद. अर्थమైందండి? रामानुजाचार्य किसका प्रवर्तन किया है? किस संप्रदाय का प्रवर्तन किया है? विशिष्ट अद्वैतवाद. क्या है? विशिष्ट अद्वैतवाद. इन्होंने
भक्ति को मुक्ति कहा है। भक्ति साधना ही मुक्ति है। भक्ति का जो साधन है वो क्या है? मुक्ति दिलाने वाला भक्ति है। शक्ति ही मुक्ति है, भक्ति ही मुक्ति है। भक्ति ही आपको मुक्ति का साधन बनाया जाता है। और इन्होंने देखिए विशिष्ट अद्वैतवाद में शेष शेषी संबंध जोड़ा है। शेष शेषी संबंध जोड़ा है इसमें। इनमें शेष अंटे जीवात्मा और शेषी अंटे परमात्मा, इन दोनों को और संबंध जोड़ा है, दोनों को संबंध जोड़ा है। शेष और शेषी, शेष का अर्थ है जीवात्मा, शेषी का अर्थ है परमात्मा। इन दोनों को संबंध जोड़कर क्या कहा कि देखिए मुख्యంగా विशिष्ट अद्वैतवाद अंटे जो परमात्मा रूपी पिंड में कोई विकार होने से वो विकार बाहर निकल जाता है। जैसे एक परमात्मा रूपी एक पिंड है, ఇది ఒక పరబ్రహ్మం అనుకుంటాం। ఆ పరమాత్మ ఏదైనా ఒక వికారం అక్కడ సృష్టించబడిన తర్వాత అది వికారం ఏమవుతుందంటే బయటికి నెట్టివేయబడుతుంది। బయటికి నెట్టివేయబడి ఒక జీవిగా అది జీవుగా పుడుతుంది। అక్కడి నుంచి ఆ జీవుగా పుట్టిన తర్వాత జన్మ और मरण का प्रारंभ हो जाता है। जन्म और मरण प्रारंभ हो जाता है। మళ్ళా తిరిగి భక్తిని పెంపొందించుకొని సార్థకం పొందిన తర్వాత ఆ జీవాత్మ ఒక సార్థకత్వం పొందిన తర్వాత చివరిగా మళ్ళీ పరమాత్మలో కలిసిపోతుంది। మళ్ళీ చివరి మళ్ళా పరమాత్మలో కలిసిపోతుంది। ఇలా 84 లక్షల యోనుల్లో జీవాత్మ అనేది పుడుతుంది అని చెప్తున్నాడు। కానీ విశిష్టంగా భగవంతుని ఆరాధించినట్లయితే అంతవరకు కూడా మనం వెళ్ళవసరం లేదు। ఆ 84 లక్షల యోనుల్లోకి జీవాత్మ వెళ్ళనవసరం లేదనేసి రామానుజాచార్యులు చెప్తున్నారు। అర్థమైంది కదండి। ఈయన భక్తి యొక్క ఒక పద్ధతిని కూడా చెప్పాడు। అదేంటంటే మర్కట్ సావక్ మార్జర్ సావక్, మర్కట్ సావక్ మార్జర్ సావక్, మర్కట్ సావక్ మార్జర్ సావక్ పద్ధతి, భక్తి పద్ధతి। మర్కట్ సావక్ మార్జర్ సావక్, మర్కట్ సావక్ మార్జర్ సావక్ అనేటువంటి భక్తి పద్ధతిని కూడా తెలియజేశాడు। అంటే మర్కట్ అంటే తెలుసు, కోతి, బందర్, మార్జర్ అంటే పిల్లి। ఏ విధంగా అయితే మర్కట్ అంటే కోతి, పిల్లి చూడండి, పిల్లి తన పిల్లని నోటితో పట్టుకొని అంటే ఆ దంతాలతో పట్టుకొని ఎక్కడికైనా సరే తీసుకెళ్ళిపోతుంది। కానీ ఆ పిల్లకి మాత్రం ఎటువంటి హాని జరగదు। అదేవిధంగా మర్కట్ చూడండి, కోతి పిల్లని ఎత్తుకొని ఎలా గెంతుతుందో అలాగా జీవాత్మ పరమాత్మని పట్టుకొని ఉంటే ఈ యొక్క మాయా ప్రపంచంలో ఏమి జరిగినప్పటికీ కూడా నీకు ఎటువంటి ఇబ్బంది కలగదు అని తెలియజేస్తున్నాడు। ఎవరు? రామానుజాచార్య। అర్థమైందా? రామానుజాచార్య। అయితే ఈ యొక్క విశిష్ట అద్వైతవాదు ఈ రామానుజాచార్య తర్వాత కాలంలో స్త్రీ సాంప్రదాయాన్ని కూడా స్థాపించాడు। ఏంటండి? స్త్రీ సంప్రదాయ రామానుజాచార్య। ఎందుకంటే ఇతనికి మహాలక్ష్మి యొక్క కటాక్షం ఉంది। రామానుజాచార్యకి మహాలక్ష్మి యొక్క కటాక్షం ఉండడం వల్ల ఈయన శ్రీ సంప్రదాయ అనేటువంటి సాంప్రదాయాన్ని కూడా స్థాపించాడు। ఇది 14వ శతాబ్దంలో రామావత్ సాంప్రదాయంగా మారిపోయింది। ఇది 14వ శతాబ్దంలో ఏ అవతార కింద? రామావత్ సాంప్రదాయ, రామావత్ సాంప్రదాయగా ఇది మారిపోయింది। ఏదండి? శ్రీ సాంప్రదాయే। ఈ శ్రీ సాంప్రదాయాన్ని ఎవరు స్థాపించారు? రామానుజాచార్య। శ్రీ సాంప్రదాయాన్ని ఎవరు స్థాపించారు? రామానుజాచార్య స్థాపించారు। ఈ విశిష్ట అద్వైతవాదు అతను అదే స్థాపించాడు। తర్వాత ఈ శ్రీ సాంప్రదాయాన్ని మహాలక్ష్మి కటాక్షం వల్ల శ్రీ సాంప్రదాయాన్ని కూడా స్థాపించాడు। ఈ శ్రీ సాంప్రదాయే తర్వాత కాలంలో 14వ శతాబ్దంలో రామావత్ సాంప్రదాయంగా మారిపోయింది। ఈ రామావత్ సాంప్రదాయాన్ని తర్వాత కాలంలో నడిపిన వారు ఎవరన్నా? రామానంద్। ఎవరండి? రామానంద్। కబీర్ కా గురు కౌన్ హై? రామానంద్ వేరు, రామానుజాచారి వేరండి। చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు।
రామానుజాచార్య ఇద్దరు ఒకటేనేమో అని. ఇద్దరు ఒకటి కాదు, వేరు వేరు. రామానంద్కి రామానుజాచార్యకి సుమారు 300 సంవత్సరాలు డిఫరెన్స్ ఉంది. రామానంద్కి మరి రామానుజాచార్య 1100 క్రీస్తు శకంలో జన్మించారు. ఈయన రామానంద్ 1300. ఆయనకి 1300 అంటే 13వ శతాబ్దం 12వ శతాబ్దం చివరి నాటికి ఈయన జన్మించాడు. సో రామానుజాచార్యకి సుమారు 300 సంవత్సరాలు కాలం ఉందట. ఈ రామానంద్ గురువు పేరు ఎవరంటే రాఘవానంద్ అండి. రామానంద్ కా గురువు కౌన్ హై? రాఘవానంద్. रामानंद का गुरु कौन है? राघवानंद. रामानंद ही राम भक्त का प्रवर्तन किया है. राम भक्ति का प्रवर्तन किया है. राम भक्ति ने प्रारंभिंचिंदी. राम भक्ति का प्रवर्तक माना जाता है रामानंद को. राम भक्ति का प्रवर्तक कौन है? रामानंद. रामानंद का गुरु कौन है? राघवानंद. राघवानंद को रामानुजाचार्य शिष्य परंपरा में चतुर्थ माना जाता है. चतुर्थ शिष्य है. कौन है? राघवानंद. అంటే 4వ శిష్య పరంపరలో రామానుజాచార్య శిష్య పరంపరలో 4వ వాడు ఎవరంటే రాఘవానంద్ అండి. అర్థమైందండి? రాఘవానంద్. ఈ రాఘవానంద్ శిష్యుడు ఎవరు? రామానంద్. అర్థమైందండి? ఈ राम भक्ति का प्रवर्तक है. राम भक्ति ने मरी प्रारंभिंचने वाले राम भक्ति का जो आरंभ करने वाला राम भक्ति इनसे आरंभ हुआ है माना जाता है. रामानंद से राम भक्ति का प्रवर्तक माना जाता है. किन्हें? रामानंद को. అర్థమైంది కదా? చూడండి ఒకసారి. రామానుజాచార్య స్థాపించినటువంటి మొట్టమొదటి సాంప్రదాయం అతని నుంచి వచ్చినది विशिष्टाद्वैतवाद. ఏంటండి? विशिष्टाद्वैतवाद. विशिष्ट है, अद्वैत है. अद्वैत कैसा होना चाहिए? विशिष्ट होना चाहिए. और विशिष्ट अद्वैतवाद में शेष शेषी అవసంబంధ से చూడా है. అంటే శేషి అనేటువంటి బంధంతో ఈయన తెలియజేయడం జరిగింది. శేషి. శేష అంటే జీవాత్మ, శేషి అంటే పరమాత్మ. అదేవిధంగా ఈ యొక్క భక్తి ద్వారా ముక్తిని సాధించగలవు అని తెలియజేశాడు. సో ఈయన యొక్క భక్తి పద్ధతి ఏ విధంగా ఉంటుందంటే మర్కట సావక మార్జర సావక అనే పద్ధతిని అనుసరించాడు. దీనికి సంబంధించిన నోట్స్ కూడా మీకు యాప్లో పెట్టడం జరుగుతుందండి. మర్కట సావక మార్జర సావక అనేటువంటి భక్తిని పెంపొందించాడు. ఈయన తర్వాత కాలంలో శ్రీ సంప్రదాయ మహాలక్ష్మి కటాక్షం వల్ల శ్రీ సంప్రదాయాన్ని కూడా నెలకొల్పాడు. ఈ శ్రీ సంప్రదాయ తర్వాత కాలంలో రామావత్ సాంప్రదాయంగా మారిపోయింది. అంటే 14వ శతాబ్దం వచ్చేటప్పటికి రామావత్ సాంప్రదాయంగా మారిపోయింది. ఈ రామావత్ సాంప్రదాయాన్ని నడిపింది. రామావత్ सामर्थ को चलाया. किसने चलाया? रामानंद ने चलाया. किन्होंने चलाया? रामानंद ने चलाया. रामानंद का गुरु कौन है? राघवानंद. रामानंद का गुरु कौन है? राघवानंद. और राम भक्ति का प्रवर्तक भी कौन है? रामानंद है. यही होता है. इसके बाद द्वैतवाद माधवाचार्य का द्वैतवाद. सो अद्वैत हो गया, विशिष्ट अद्वैत हो गया. इसके बाद क्या है? द्वैतवाद है. इसके बाद क्या है? द्वैतवाद है. చూడండి, అద్వైతవాదికి వ్యతిరేకంగా ఉన్నదే ద్వైత్ అండి. సో అద్వైతులు మనం అక్కడ తీసేస్తాం. ఏమి మిగిలింది? ద్వైత్ మిగిలింది కదా. ద్వైతవాద్. ఇక్కడ మాధవాచార్య నెలకొల్పినటువంటి సాంప్రదాయం ఏంటంటే ద్వైతవాద్ అండి. మాధవాచార్య స్థాపించినటువంటి సాంప్రదాయం పేరేంటండి? ద్వైతవాద్. అక్కడ మనకేమన్నాడు? జగత్ మిథ్యా హై. जगत मिथ्या है అని ఎవరన్నారు? శంకరాచార్య ఏమన్నారు? జో భీ జగత్ దిఖాయి దేతో సబ్ మాయా హై అని చెప్పాడు. కానీ ఇక్కడ మనకి మాధవాచార్య ఏమంటున్నాడంటే జగత్ మిథ్యా నహీ, జగత్ సత్య హై. జగత్ సత్య హై. और ईश्वर आत्मा और परमात्मा दोनों एक नहीं है. ईश्वर का जीव से भेद है. ईश्वर का जीव से सनातन है. జీవ్ और జీవ్ సే భేద్ హై అని చెప్పడం జరిగింది. అర్థమైందండి? ఒక్కసారి చూడండి. ద్వైతవాద్ అంటే అక్కడ జీవాత్మ పరమాత్మ వేరువేరు అని చెప్పడం జరిగింది. ఇందులో అద్వైతవాదులో జగత్ మిథ్య అని చెప్పాడు.
దానికి వ్యతిరేకంగా వచ్చిందే దానికి వ్యతిరేకంగా దిశలో వచ్చిందే ద్వైతవాద. అద్వైతానికి వ్యతిరేకమే ద్వైత్ కదా. ద్వైత్ అంటే ఏంటి? ఈ జగత్ మిథ్యా నహీ సత్య హై, जगत मिथ्या नहीं सत्य है, जगत सत्य है। और जगत ईश्वर का जीव से भेद है, ईश्वर और जीव दोनों भेद है, ईश्वर और जीव में भेद है, जीव और जीव में भेद है। అంటే ఈశ్వరుడికి పరమాత్మకి ఆత్మకి కొంత భేదం ఉంది. ఇది ఒక సనాతన అప్పటి సనాతకాలం నుంచి వచ్చేదే. అదేవిధంగా ప్రతి జీవికి కూడా అంతరం అనేది ఉంటుంది. ప్రతి జీవికి మరి నాలో తెలివితేటలు ఒక విధంగా ఉంటాయి, మీలో తెలివితేటలు ఒక విధంగా ఉంటాయి, మా తండ్రికి యొక్క తెలివితేటలు ఒకలా ఉంటాయి, మా తమ్ముడి యొక్క తెలివితేటలు ఒకలా ఉంటాయి. ఒక్కొక్క ప్రతి జీవికి అంతరం అనేది ఉంటుంది. దాన్ని తెలియజేసిన వారే మాధవాచారి. అదేవిధంగా ఈశ్వర్ और जीव दोनों में भेद है और सनातन है. अर्थమైంది కండి. అయితే माधवाचार्य उपनिषद पारंगत होने के कारण बचपन में ही इन्होंने संन्यास ग्रहण कर लिया. इनका इस संन्यास ग्रहण करने के बाद आनंद तीर्थ नाम भी इन्हें पुकारा गया. आनंद तीर्थ. ఈ మాధవాచార్యకి మరొక పేరు ఏంటంటే आनंद तीर्थ. क्या है? आनंद तीर्थ. माधवाचार्य की दूसरा नाम क्या है? आनंद तीर्थ. माधवाचार्य का दूसरा नाम क्या है? आनंद तीर्थ. इन्होंने क्या कहा? जगत मिथ्या नहीं, जगत सत्य है. ईश्वर का जीव से भेद है, जीव से भेद है, जीव का सनातन है. इन्होंने जो अमला भक्ति पद्धति को इन्होंने स्वीकार किया है. अमला भक्ति అనేటువంటి భక్తి పద్ధతిని ఇతను తెలియజేశారు. అమలా భక్తి, మలిన రహిత భక్తి, నిర్మల భక్తి, అమలా భక్తి. అది ఈయన తర్వాత కాలంలో బ్రహ్మ సంప్రదాయం స్థాపించాడు. ఒక్కొక్క సంప్రదాయాన్ని, ఆ సంప్రదాయంతో కాదు ఒక్కొక్క సంప్రదాయం స్థాపించాడు. బ్రహ్మ సంప్రదాయం ఏంటండి? బ్రహ్మ సంప్రదాయం. తర్వాత కాలంలో బ్రహ్మ సంప్రదాయ को इन्होंने स्थापित किया है. ब्रह्म संप्रदाय को इन्होंने स्थापित किया है. తర్వాత కాలంలో ఈ బ్రహ్మ సంప్రదాయాన్ని దాదు దయాల్ పరబ్రహ్మ సంప్రదాయగా, తర్వాత కాలంలో దాదు దయాల్ పరబ్రహ్మ సాంప్రదాయగా మరి నెలకొల్పాడు. పరబ్రహ్మ సాంప్రదాయ. చూడండి, माधवाचार्य का संप्रदाय क्या है? द्वैतवाद. अद्वैतवाद का विरुद्ध. देखिए, जगत मिथ्या नहीं, जगत सत्य है, जीव और ईश्वर दोनों में भेद है. इन्होंने इनका माधवाचार्य का और एक नाम क्या है? आनंद तीर्थ. माधवाचार्य का और एक नाम क्या है? आनंद तीर्थ. इन्होंने जो भक्ति पद्धति को प्रविष्ट किया है उसका नाम क्या है? भक्ति पद्धति. इनका अमला भक्ति. తర్వాత కాలంలో ఈయన బ్రహ్మ సంప్రదాయాన్ని స్థాపించాడు. ఈ బ్రహ్మ సంప్రదాయం తర్వాత కాలంలో దాదు దయాలు పరబ్రహ్మ సంప్రదాయంగా మార్చాడు. ఈ బ్రహ్మ సంప్రదాయాన్ని దాదు దయాలు పరబ్రహ్మగా మార్చి స్థాపించాడు. అర్థమైంది? బ్రహ్మ సంప్రదాయాన్ని తర్వాత కాలంలో దాదు దయాలు పరబ్రహ్మ సంప్రదాయంగా మరి మార్చి నడపడం జరిగింది. నెక్స్ట్ విష్ణుస్వామి. ఈ విష్ణుస్వామి యొక్క దార్శనిక సిద్ధాంతం ఏంటంటే శుద్ధ ద్వైత్. చూడండి, శుద్ధ ద్వైత్. ఇక్కడ మనం ద్వైతవాద్ చెప్పుకున్నాం, మాధవాచార్య యొక్క ద్వైతవాద్. కానీ విష్ణుస్వామి ఏమంటున్నాడంటే ద్వైతవాద్ కైసా హోనా చాహియే? శుద్ధ హోనా చాహియే. ద్వైతవాద్ కైసా హోనా చాహియే? శుద్ధ హోనా చాహియే. శుద్ధ ప్లస్ ద్వైత్, శుద్ధ ప్లస్ ద్వైతవాద్, శుద్ధ ప్లస్ ద్వైతవాద్, శుద్ధ ద్వైత్. అర్థమైందండి? శుద్ధ ద్వైత్. అయితే ఈ శుద్ధ ద్వైతవాద్ తర్వాత కాలంలో రుద్ర సాంప్రదాయం అన్నామండి. రుద్ర సంప్రదాయ. ఈ రుద్ర సాంప్రదాయ విష్ణు యొక్క 10 అవతారాల్లో కూడా నరసింహ అవతారాన్ని ప్రధాన అవతారంగా ఈయన మరి విష్ణుస్వామి తెలియజేశాడు. మరి మనకి విష్ణు అవతారాల్లో 10 అవతారాల్లో ముఖ్యమైన అవతారం ఏంటంటే ప్రధాన అవతారం నరసింహ అవతారం అని చెప్పాడండి. నరసింహ అవతారమే. అందువల్లే
ఈ రుద్ర సాంప్రదాయ నరసింహ అవతారంలో ఉన్నటువంటి नरसिंह को इन्होंने प्रधान अवतार माना है। नरसिंह को इन्होंने प्रधान अवतार माना है। इससे ही रुद्र सांप्रदाय निकला है। रुद्र सांप्रदाय, रुद्र रौद्र అంటే నరసింహ అవతారంలో మరి భగవంతుడు చాలా రౌద్రంగా ఉంటాడు కదా, సో అందుకే రుద్ర సాంప్రదాయ. అయితే తర్వాత ఈ శిష్యుల్లో వల్లభాచార్య, ఈ విష్ణు స్వామి శిష్యరకంలో ఇతను విష్ణు స్వామి శిష్యరకంలో తర్వాత కాలంలో వల్లభాచార్య वल्लभाचार्य इनका शिष्य थे। किनका? विष्णु स्वामी का शिष्य वल्लभाचार्य है। తర్వాత కాలంలో वल्लभाचार्य इनका शिष्य बन गया है। सो शुद्धाद्वैत को रुद्र संप्रदाय कहा जाता है। रुद्र संप्रदाय कैसे? नरसिंह भगवान विष्णु को अवतारों में 10 अवतारों में नरसिंह अवतार को प्रधान अवतार माना है। उनमें से रुद्र संप्रदाय निकला है, रुद्र संप्रदाय। सो विष्णु स्वामी का शिष्य परंपरा में वल्लभाचार्य भी एक है। शिष्य परंपरा में वल्लभाचार्य भी एक है। అది ముఖ్యంగా మనం శుద్ధ ద్వైతవాదులో మనం నేర్చుకునేది. శుద్ధ ద్వైతవాद అంటే ఏమీ లేదండి, శుద్ధ ద్వైతవాद है जो द्वैत है शुद्ध होना चाहिए, అది ప్రధాన ఉద్దేశం. నెక్స్ట్ నింబార్కాచార్య, చూడండి निंबार्काचार्य द्वैत अद्वैतवाद, द्वैत है और द्वैत नहीं भी है. द्वैत अद्वैत రెండు ఉన్నాయి ఇందులోనే. అర్థమైందండి? ద్వైత హే और ద్వైత నహీ भी है. అదే ద్వైత అద్వైత, ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. నింబార్కాచార్య ద్వైత అద్వైత్ అంటే ద్వైత హే ద్వైత నహీ హే అని గుర్తుపెట్టుకుంటే మనకి క్లియర్గా మనకి మన స్మృతి పటంలో మన స్మృతిలో ఉండిపోతుంది. ద్వైత హే और ద్వైత నహీ भी है. నింబార్కాచార్య ద్వైత అద్వైతవాద్. ఈ యొక్క ద్వైత అద్వైతవాదని భేదాభావ్ వాద్ అని కూడా అంటాం. భేదాభావవాద ఈ ద్వైత అద్వైతవాద తర్వాత కాలంలో భేదాభావవాద అని చెప్పడం జరిగింది. దీన్ని సనకాది సాంప్రదాయంతో జోడించింది. సనకాది సంప్రదాయం అంటే ఏం లేదండి, సనక ముని ఈ యొక్క సనక ముని అన్నమాట. సనక అంటే ముని, సనకాది అంటే సనక ఒక ముని సాంప్రదాయంతో దీన్ని ద్వైత అద్వైతవాదతో జోడించడం జరిగింది. అయితే ఈ ద్వైత అద్వైతవాదంలో సనకాది సాంప్రదాయ తర్వాత ఇది ఇందులో ముఖ్యంగా ద్వైత అద్వైత సిద్ధాంతులు నింబార్కాచార్య राधाकृष्ण యొక్క युगलोपासना, उनकी युगलों का जो उपासना पद्धति इसमें वर्णित किया है, इसमें प्रदर्शित होते हैं. इस संप्रदाय में क्या है? राधा कृष्ण की युगलोपासना. రాధాకృష్ణ की ఉపాసన అని గుర్తుపెట్టుకుని, ఉపాసన అంటే ఏంటి? పూజించడం. ఉపాసన युगलोपासना. राधा कृष्ण की उगलोपासना इसका प्रधान उद्देश्य है इस संप्रदाय का, द्वैत अद्वैतवाद का संप्रदाय का. ఇది తర్వాత కాలంలో కృష్ణ భక్తిగా పరివర్తన చెందింది. దానిలో భాగంగానే తర్వాత కాలంలో హరిదాస్ సాంప్రదాయ, సఖీ సాంప్రదాయం కూడా ఇందులోంచి వచ్చాయి. హరిదాస్ సాంప్రదాయ, సఖీ సాంప్రదాయ కూడా దీని నుండే వచ్చాయి. ఓకేనా? ఒకసారి చూడండి, ఒకసారి క్లియర్గా మీకు అర్థమై. అయితే నింబార్కాచార్యకి ఆ నింబార్క్ అని ఎందుకు పేరు వచ్చిందంటే, ఇతను ఒక జైన మునితో మాట్లాడేటప్పుడు జైన ముని తనకి ఉపదేశిస్తున్నాడట ఉదయం నుంచి సాయంత్రం వరకు. అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు తన ఉపదేశం ఇచ్చేటప్పుడు అంటే సూర్యుడు ఉన్నప్పుడు మాత్రమే భోజనం చేయాలి అనేటువంటి నియమం ఉంది జైనులకి. సో ఈ యొక్క సాయంత్రం అయిపోయిన తర్వాత, చీకటి పడిన తర్వాత, నాకు చీకటి అయిపోయింది, నేను భోజనం చేయలేదు అనేసి జైన ముని చెప్పినప్పుడు ఈయన నింబార్క్ అని ఈ ఆచార్యుడు నింబ్ మే అర్క్ దికాయ. అర్క్ అంటే సూర్యుడు, నింబ్ అంటే నీమ్కే పత్తే అంటే వేప, అందులో సూర్యుని చూపించాడట. సో అప్పుడు ఈ జైన ముని భోజనం చేశాడు. సో ఆ విధంగా ఈయనకి నింబార్క్ అని పేరు వచ్చిందనేసి తెలియజేశారు. ఒక నింబార్కాచార్య. సో ముఖ్యంగా మనకి నింబార్కాచార్య ఏ దార్శనిక సిద్ధాంత ప్రతిపాదించాడండి? द्वैत अद्वैतवाद. द्वैत है और द्वैत नहीं भी है, द्वैत अद्वैतवाद. इसको इसीलिए इसे भेदाभाववाद भेदाभाववाद.
దీన్ని సనకాది సాంప్రదాయతో జోడించడం జరిగింది। దీనికి राधाकृष्ण युगलोपासना इस संप्रदाय का प्रधान उद्देश्य है। కృష్ణ భక్తి శాఖలో తర్వాత కాలంలో ఇది హరిదాస్ సాంప్రదాయ, సఖీ సాంప్రదాయగా కూడా పరివర్తన చెందింది।